హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. తెలంగాణలో 2024 సంవత్సరానికి గాను టీఎస్ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం గురించి అందరికీ తెలిసిన విషయమే. సో ఈరోజు ఈ టీఎస్ టెట్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అనే విషయం గురించి చెప్పుకోబోతున్నాం. సో ముందుగా మనం తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఈ టీఎస్ టెట్కి మార్చి 27 నుండి ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ముందుగా మనం ఆన్లైన్ అప్లికేషన్కి ఫీ పేమెంట్ అయితే చేయాలి. సో ఫీ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో పర్సనల్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. అంటే అప్లికెంట్ నేము యాజ్ పర్ ఎస్ఎస్సి, అలాగే ఆధార్ కార్డ్ నంబరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేశాక తెలంగాణ స్టేట్ వాళ్ళైతే ఎస్ అని లేదంటే నో అని పెట్టేసుకొని ఎగ్జామ్ పేపర్లో మీరు ఏ పేపర్కి అప్లికేషన్ చేసుకుంటున్నారనేది సెలెక్ట్ చేసుకోవాలి. పేపర్ 1 పేపర్ 2 లేదా 2 పేపర్లు అయితే 2 పేపర్లు సెలెక్ట్ చేసుకోవాలి. దాని ప్రకారం మీకు అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేసే వాళ్ళైతే ఎస్ అని పెట్టాలి లేదంటే నో అని పెట్టాలి. తర్వాత మీరు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో అది మీరు పాస్ అయ్యాలా లేదా లాస్ట్ ఇయర్ అపియరింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని డిక్లరేషన్ టిక్ పెట్టేసి పేమెంట్ అనేది చేసేయాలి. సో పేమెంట్ కంప్లీట్ అయిపోగానే మీకు పేమెంట్ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రిసిప్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని లేదా ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత ఆన్లైన్ ఫామ్పై క్లిక్ చేయగానే మెయిన్ రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకొని మీ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ హ్యాండిక్యాప్డ్, అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్లో అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్లో మీరు పేపర్ 1 పేపర్ 2 ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి సంబంధించిన లాంగ్వేజెస్, సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ కింద మనకి 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంటర్మీడియట్ 50% మార్క్స్తో పాస్ అయ్యి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ ఆప్షను, మిగిలిన వాళ్ళు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ పేపర్ 1 డిఏడా లేకపోతే ఏంటిది అనేది సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించిన కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు డిగ్రీ ఓపెన్ డిగ్రీ చేసి ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టేసి డీటెయిల్స్ ఇవ్వాలి. నో అని పెట్టేసి మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, అలాగే మీరు 1వ తరగతి నుండి 7th వరకు ఏ డిస్టిక్లో చదివారనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మీ లోకల్ డిస్టిక్ అనేది డిసైడ్ చేయబడుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రీవియస్ టెట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సో ప్రీవియస్ టెట్ మీరు ఏ ఇయర్లో రాసారో ఆ ఇయర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్స్ మెన్షన్ చేయాలి. మీ దగ్గర ఉంటేనే మెన్షన్ చేయండి, లేదంటే ఆప్షనల్ వదిలేసేయండి. తర్వాత మీరు ఎగ్జామ్ కోసం టెస్ట్ సెంటర్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో 11 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీ దగ్గరలోని టెస్ట్ సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క పాస్పోర్ట్ ఫోటో, సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటో వచ్చేసి 200 KB లోపల జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 50 KB లోపల ఉండాలి చూసుకోవాలి. తర్వాత డిక్లరేషన్ మీద టిక్ పెట్టేసి ప్రీవ్యూ మీద క్లిక్ చేయాలి. సో మీరు ఫిల్ చేసిన ఫామ్ అంతా చూపిస్తూ ఉంటుంది. ఏమైనా డీటెయిల్స్ తప్పు ఉంటే మోడిఫై చేసుకోండి, అన్ని కరెక్ట్గా ఉంటే సబ్మిట్ చేసేయాలి. తర్వాత ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ పేపర్ అనేది వస్తుంది. అది ప్రింట్ తీసుకుని కానీ డౌన్లోడ్ చేసుకుని కానీ పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.